హాయ్ వరుణ్. సార్ చెప్పండి. మొన్న డైరెక్టర్ కోసం ఛాన్స్ అడిగావు కదా, 3 days లో కాంటెస్ట్ ఉంది. స్క్రిప్ట్ తీసుకొని రా చూద్దాం. ఓకే సార్. హలో. ఏం వరుణ్, ఎంతవరకు వచ్చింది? రేపే లాస్ట్ డేట్, మార్నింగ్ సబ్మిట్ చేయాలి. అయిపోతుంది సార్. హలో బాస్, ఇలా ఇటువైపు. అరే అటు కాదు, ఇటువైపు. అలాగే రా. మనిషి లేకుండా వాయిస్ వస్తుంది అని చూస్తున్నావా? కంగారు పడకు. దెయ్యాన్ని కాదు, నేను పెన్ని. నా పేరు బుజ్జి. ఆగాగు, మా డైరెక్టర్ వచ్చేసారు, మళ్ళీ మాట్లాడతాను. హాయ్ డైరెక్టర్. హలో గురు, నీతోనే మాట్లాడుతున్నా. ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? హలో. కాసేపు నన్ను విసిగించకుండా ఉంటావా ప్లీజ్? స్టోరీ లైన్ వచ్చిందా? కాసేపు నోరు మూసుకుంటావా? ఎందుకలా విసిగిస్తున్నావు? కాసేపు నన్ను వదిలే. హలో బాస్, ఇలారా. ఇంతకీ ఎక్కడ ఆపేశాం? నా పేరు దగ్గర కదా. నా పేరు బుజ్జి. మేము స్టోరీ రాస్తున్నాం. మనోడికి పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరిక, కానీ సరైన స్టోరీ ఒక్కటి లేదు. రేపు కాంటెస్ట్ ఉంది, అందుకే అలా ఉన్నాడు. మీరేం కంగారు పడకండి, వాడే మాట్లాడతాడు. మనం కొంచెం స్పెషల్లే. పాప అనవసరంగా తిట్టాను. ఏం చేస్తుంది? నా కథ వింటావా? ఎవరితో మాట్లాడుతున్నావు? నా కొత్త ఫ్రెండ్తో. నువ్వెలాగో మాట్లాడడం లేదు కదా. బ్రో, కథ అని చెప్పి బుర్ర తింటుంది, జాగ్రత్త. పోరా. సారీ, కొత్త ఐడియా రావట్లేదు. టైం అస్సలే లేదు. పిచ్చిగా ఉంది. సరే, నేను హెల్ప్ చేస్తా. నువ్వు హెల్ప్ చేస్తావా? ఓయ్ గురు, మనల్ని తక్కువ అంచనా వేస్తున్నావు. చాలా ఉంది లోపల, దాచాం. సరే చెప్పు. లవ్ స్టోరీ రాద్దాం. ఆడియన్స్కి లవ్ మీద అలర్జీ వచ్చేసింది. మసాలా స్టోరీ. ఆల్రెడీ ఓవర్లోడెడ్. రొమాంటిక్ సీన్స్, రివెంజ్, ఫైట్స్ మిక్స్ చేద్దాం. అది బిర్యానీ కాదురా మిక్స్ చేయడానికి. నైట్కి వైరల్ అయ్యే కంటెంట్. మార్నింగ్కి పోలీస్ కేసు అయ్యే కంటెంట్ వద్దు. నాకు ఐడియా వచ్చింది. నువ్వెందుకు రాయడం లేదు? ఇందాక మా ఫ్రెండ్ దగ్గర ఏదో అన్నావు. సారీ,
ఇప్పుడు రివెంజ్ తీసుకున్న టైమా? ప్లీజ్ రాయి. అయితే బ్రతిమాలు నాకు కోపం తగ్గే వరకు. నువ్వు లేకపోతే నాకు వేరే ఆప్షన్ లేదనుకున్నావా? సారీ బుజ్జి, రాయివా ప్లీజ్. అలారా దారికి. అమ్మాయిలంతా ఇంతే. హా? ఏమన్నావు? ఏం లేదు, మంచిదాన్ని అంటున్నా. ఏమైంది? నా వల్ల కాదు, టైం వేస్ట్ అంతే. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. బ్రో, నా కథ చెప్తా. మనోడికి ఒక లవ్ స్టోరీ ఉంది. అమ్మాయి బ్రేకప్ చెప్పింది, మనకు సెట్ అవ్వదు అని. కానీ వెళ్ళిపోతూ ఒక గిఫ్ట్ ఇచ్చింది. నాతో జర్నీ కంప్లీట్ అయింది, కానీ నీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అని. ఆ గిఫ్ట్ నేనే. గురు, ఒక ఐడియా. మన మధ్యన జరిగే కాన్వర్జేషనే నీ స్టోరీలా ఎందుకు రాయకూడదు? గుడ్ ఐడియా బుజ్జి. క్రియేటివిటీ సమ్ టైమ్స్ మన పక్కనే ఉంటుంది. మన స్టోరీస్ మన లైఫ్లోనే ఉంటాయి. లైఫ్ స్క్రిప్ట్ అయితే ఫ్లాప్ అనే కాన్సెప్టే ఉండదు.